తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. నిన్న పలుచోట్ల ఉరుములు పిడుగులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యాయి. కొన్ని పట్టణాల్లో కాలనీలు నీట మునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలుల దాటికి చెట్లు కూలిపడ్డాయి. ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. మరోవైపు అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, అది ఉత్తర దిక్కులో కదులుతూ క్రమేపీ బలపడి వాయుగుండంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడతాయని వెల్లడించింది. ఇవాళ కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. మిగతా అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. 3 రోజులుగా రాష్ట్రంలోని 612 మండలాలకు గాను 306 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో 8.6, నిజామాబాద్ జిల్లా 7.6, కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో 7.2, బాన్స్వాడలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు బుధవారం కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కనిపించింది. నల్గొండ జిల్లా దేవరకొండలో అత్యధికంగా 43.6, నిర్మల్ జిల్లా పెంబిలో 41.1, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 40.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణం అనుకూలంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు వేగంగా పురోగమిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక హైదరాబాద్ లో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. బండ్లగూడ, సైదాబాద్, అస్మాన్గఢ్, అంబర్పేట్, మలక్పేట్, సరూర్ నగర్, ఉప్పల్, హిమాయత్ నగర్, సైదాబాద్, చార్మినార్, ముషీరాబాద్ ప్రాంతాల్లో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ముసారాం బ్రిడ్జిని వరద నీరు ముంచేయడంతో ట్రాఫిక్ ను మళ్లించారు. మలక్పేట రైల్వే బ్రిడ్జి వద్ద నీరు నిలవడంతో గంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.